బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రజెంట్ మీరు కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ లేదా గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లేదా యూనివర్సిటీ సంబంధిత ప్రైవేట్ కాలేజెస్లో కానీ అడ్మిషన్స్ తీసుకుంటున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఈ యొక్క బీఎడ్ ప్రోగ్రామ్కి సంబంధించి టోటల్ కోర్సెస్ విషయంలో, సిలబస్ విషయంలో కానీ, డ్యూరేషన్ విషయంలో కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విషయంలో కానీ అండ్ అదేవిధంగా రికార్డ్ రైటింగ్ విషయంలో కానీ, అసైన్మెంట్స్కి సంబంధించి, ప్రాక్టికమ్ సంబంధించి ఇలా ప్రతి టాపిక్ పైన మీకు డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మన యొక్క కాకతీయ యూనివర్సిటీ సిలబస్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క సెషన్స్లో మనం మెయిన్గా 8 టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క బీఎడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టోటల్గా ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్లో మనకు ఏ పేపర్స్ ఉండడం జరుగుతుంది, వాటిలో మెయిన్ పేపర్స్ ఎన్ని అండ్ వాటిలో ప్రాక్టికమ్ పేపర్స్ ఎన్ని, వాటిలో ఎలెక్టివ్ పేపర్స్ ఎన్ని అనే డౌట్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు థియరీ ఎగ్జామ్ కావచ్చు, ప్రాక్టికమ్ ఎగ్జామ్ కావచ్చు, రికార్డ్ రైటింగ్ కావచ్చు, అబ్జర్వేషన్ సంబంధించి టీపీ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, అసైన్మెంట్ రైటింగ్ కావచ్చు, మూక్స్ అండ్ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఇలా డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి బీఈడీలో అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్కి. వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఆ యొక్క ఎగ్జామ్లో పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఈ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ రిఫరెన్స్ బుక్స్కి సంబంధించి బీఈడీలో అడ్మిషన్స్ తీసుకున్న ప్రతి ఆస్పిరెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి బుక్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి బుక్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది టోటల్గా అన్ని సెమిస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఈ యొక్క బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మనకు ఆల్ సెమిస్టర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్తో పాటు అండ్ ఎగ్జామ్ అనేది సార్ నేను గతంలో తెలుగు మీడియం స్టూడెంట్ని, నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవాలా, తెలుగు మీడియంలో రాసుకోవాలా, లేదా మనకు నచ్చిన మీడియంలో రాసుకోవచ్చా, ఇలాంటి సో మెనీ డౌట్స్ అంటే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మనం చెప్పుకున్న 8 టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టోటల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బీఈడీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి అని క్వైరీ చేశారు ప్రతి ఆస్పిరెంట్స్. మనం ప్రజెంట్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం, రివైజ్డ్ సిలబస్ ప్రకారం బీఎడ్ వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే 2 years ప్రోగ్రామ్ అనమాట. సో మీకు 2 yearsలో వచ్చేసి టోటల్గా 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 వచ్చేసి బీఈడీ ఫస్ట్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాము. సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 వచ్చేసి బీఎడ్ సెకండ్ ఇయర్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1 by 1 ప్రతి సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మనం చేస్తున్న బీఎడ్ ఏదైతే ఉందో ఇది మల్టీపర్పస్ కోర్స్ అనమాట. దీంట్లో మనకు ఫౌండేషన్ కోర్స్ ఉంటాయి, ప్రాక్టికమ్ కోర్స్ ఉంటాయి, మెథడాలజీస్ ఉంటాయి, ఎలెక్టివ్ పేపర్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ యొక్క కరికులం డిజైన్ ఏదైతే ఉందో క్యాండిడేట్లో మల్టీ డెవలప్మెంట్స్ చేయడానికి, మల్టీ లెవెల్ డెవలప్మెంట్స్ క్రియేట్ చేయడానికి ఈ కరికులం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఫౌండేషన్ కోర్ పేపర్స్ అంటే ఏంటి, ప్రాక్టికమ్ పేపర్స్ అంటే ఏంటి, వాటికి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, మెథడ్స్ ఎన్ని ఉంటాయి, ఎలెక్టివ్ పేపర్స్ ఎన్ని ఉంటాయి, ఇంటర్న్షిప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం సెమిస్టర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ గురించి అండ్ అదేవిధంగా మెయిన్ పేపర్స్ గురించి, ప్రాక్టికమ్ గురించి, ఇంటర్న్షిప్ గురించి, రికార్డ్ రైటింగ్ గురించి అండ్ వాటికి ఎన్ని మార్క్స్ కేటాయిస్తారు అనే టాపిక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సెమిస్టర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది నేను ఇక్కడ క్లియర్గా అయితే టెక్స్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే సెమిస్టర్ 1కి సంబంధించిన అంత క్లారిటీ మీకు రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న ప్రతి విద్యార్థులకి మీరు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మనకు 3 మెయిన్ పేపర్స్ అయితే ఉంటాయి. అది మనకు ఫిలాసఫికల్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెకండ్ వన్, వచ్చేసి సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్ అనేది సెకండ్ పేపర్, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది థర్డ్ పేపర్. తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్టయితే దీనికి సంబంధించిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో సెమిస్టర్ వైజ్గా ఆ టెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు సెమిస్టర్ వైజ్గా. అండ్ ఈ 3 పేపర్స్ ఏవైతే ఉంటాయో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో అందరికీ కామన్ పేపర్స్. ఈవెన్ అదర్ యూనివర్సిటీస్ కూడా సేమ్ పేపర్ అయితే ఉంటుంది. బట్ అదర్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 3 పేపర్స్ అనేవి మనకు 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ కమ్ ప్రాక్టికమ్ సంబంధించిన మార్క్స్ అయితే ఇస్తారు. టోటల్గా మనకు 100 మార్క్స్ అనమాట ఈ 3 సబ్జెక్ట్స్ అయితే. అండ్ తర్వాత వచ్చేసి మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్ అయితే ఉంటాయి. ఈ కంటెంట్ కమ్ పెడగాజీస్ అంటే ఏంటంటే మనకు మెథడాలజీస్ 1, మెథడాలజీ 2 కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు బీఈడీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీరు మెథడాలజీ 1 తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయినట్లయితే మెథడాలజీ 1, మెథడాలజీ 2 ఏంటి అనేది జాయిన్ అయిన రోజు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు బీఈడీలో ఏ మెథడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించి 2 పేపర్స్ అనేది మనకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో అయితే కామన్గా ఉంటాయి. ఇక్కడ
ఇక్కడ మీరు బయాలజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకుంటే అండ్ తర్వాత మీకు ఫిజికల్ సైన్స్ కానీ లాంగ్వేజెస్ కానీ మీకు సెకండ్ మెథడ్ కింద ఉండడం జరుగుతుంది. సోషల్ స్టడీస్ ఫస్ట్ మెథడ్గా తీసుకుంటే అండ్ మీకు లాంగ్వేజెస్ కానీ అదర్ మెథడ్స్ కానీ మీకు సెకండ్ మెథడ్ కింద ఉండడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఫిజిక్స్ కానీ లాంగ్వేజెస్ కానీ తీసుకుంటారు. మీరు ఎలా అయితే తీసుకోవడం జరుగుతుంది అలా మీకు సో ఇక్కడ మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్ అనేది పెడగాజీ ఆఫ్ మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో మనకు పేపర్ 4 పేపర్ 5 కింద అయితే 2 పేపర్స్ అయితే ఉంటాయి మీకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో. ఇలా మనకు టోటల్గా మెయిన్ పేపర్స్ వచ్చేసి ఏంటంటే బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో 5 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఫిలాసఫికల్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పేపర్ 2 వచ్చేసి సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అడాలసెన్స్, పేపర్ 3 వచ్చేసి స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది మనకు పేపర్ 3, పేపర్ 4 వచ్చేసి మీ యొక్క మెథడాలజీ మెథడ్ 1 ఏదైతే ఉంటుందో అది, అండ్ పేపర్ 5 వచ్చేసి మీ మెథడ్ 2 ఏదైతే ఉంటుందో అది. టోటల్గా ఇక్కడ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇవి 100 మార్క్స్ సిలబస్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. 70 మార్క్స్ మనకు థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ క్రెడిట్స్ గురించి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే టోటల్గా మనకు ఈ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో 5 క్రెడిట్ కోర్స్ అనమాట. 4 క్రెడిట్స్ వచ్చేసి ఏమో మనకి ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది, 1 క్రెడిట్ వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్గా మనకి ఇవి 5 పేపర్స్. అండ్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని ప్రాక్టికమ్స్ ఉంటాయి, ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో 50 మార్క్స్ సంబంధించి అబ్జర్వేషన్ ఇంటర్న్షిప్ ఉంటుంది, 50 మార్క్స్ సంబంధించి మనకి ఇక్కడ అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ప్రాక్టికమ్ అయితే ఉంటుంది. ప్రాక్టికమ్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ యోగా అనేది అయితే ఉంటుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ అనేది ఒక పేపరు, యోగా అనేది అనదర్ పేపరు. వీటికి మనకు వచ్చేసిందంటే 50 మార్క్స్కి సిలబస్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. మనకు దీనికి రికార్డ్ రైటింగ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రాక్టికమ్ అనేది ఉంటుంది కాలేజ్లో. అండ్ మనకు బుక్లెట్ ఇచ్చేసి థియరీ ఎగ్జామ్ కూడా కాలేజ్లో కండక్ట్ చేశారు. టోటల్గా కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇంగ్లీష్ కావచ్చు, యోగా కావచ్చు, మనకు 50 మార్క్స్ అయితే కాలేజ్ అథారిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్రాక్టికమ్ పర్పస్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఉంటుంది. ఇది మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో మీకు అలాట్ చేయబడిన స్కూల్కి వెళ్ళేసి 1 వీక్ టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు అక్కడ టీచ్ చేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆల్రెడీ మీరు ఒక స్కూల్కి వెళ్తారు కదా, అక్కడ ఆల్రెడీ పర్టికులర్ సబ్జెక్ట్ మీ మెథడాలజీ టీచ్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి అబ్జర్వేషన్ రికార్డ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఏంటంటే మెథడాలజీ 1 మెథడాలజీ 2కి కలిపి కంబైన్డ్గా ఒకే రికార్డ్ రాయడం జరుగుతుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇంగ్లీష్కి ఒక రికార్డ్ రాస్తాము అండ్ యోగాకు మరొక రికార్డ్ రాస్తాము. అండ్ ఇక్కడ చెప్పుకున్న 5 సబ్జెక్ట్స్కి మళ్ళీ అసైన్మెంట్స్ అయితే ఈచ్ సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ రాయడం జరుగుతుంది. ఇది బేసిక్ ప్యాటర్న్. ఇవంతా టోటల్గా మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో అయితే ఉండడం జరుగుతుంది. ప్రాక్టికమ్కి ఇంటర్న్షిప్ వచ్చేసి 2 క్రెడిట్స్ అనమాట ఇవి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ రూల్స్ బట్టి ఆ మార్క్స్ అయితే ఇస్తారు. రిమైనింగ్ అయితే మొత్తం టోటల్ 70 మార్క్స్ పేపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ బీఈడి సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, మీరు సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్ అనేది ఒకటైతే ఉంటుంది. ఇది మనకు సోషియాలజికల్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పేపర్. ఇది అదర్ యూనివర్సిటీస్ కూడా సేమ్ పేపర్ అయితే ఉంటుంది. లైక్ మనకు తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, ఉస్మానియా, శతవాహన యూనివర్సిటీ కూడా సేమ్ పేపర్ అయితే ఉంటుంది సోషియాలజికల్ ప్రాస్పెక్టివ్స్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి మనకు పేపర్ 1 అది సెకండ్ సెమిస్టర్లో. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే మెథడ్ చూజ్ చేసుకోవడం జరిగిందో ఫస్ట్ మెథడ్ అది పేపర్ 2కి ఉంటుంది. సెకండ్ మెథడ్ ఏదైతే చూజ్ చేసుకోవడం జరిగిందో అది మనకు థర్డ్ పేపర్ కింద అయితే ఉంటుంది. టోటల్గా మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 3 పేపర్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి సోషియాలజికల్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత 1 వచ్చేసి మెథడాలజీ 1, తర్వాత 1 వచ్చేసి మెథడాలజీ 2. మీరు బయాలజికల్ సైన్సా, సోషల్ స్టడీసా, మ్యాథమెటిక్సా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి పేపర్ 2 పేపర్ 3 అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇక్కడ బీఈడి సెకండ్ సెమిస్టర్లో 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ వచ్చేసి మనకు 70 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి రిమైనింగ్ 30 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ కాలేజ్ అథారిటీస్ చేతిలో ఆ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ప్రాక్టికమ్ కింద కావచ్చు, అదర్ రికార్డ్ రైటింగ్ కింద కావచ్చు, ఆ 30 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్కి. తర్వాత మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో ప్రాక్టికమ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఎన్ని ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి మైక్రో టీచింగ్ అండ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ అని అయితే ఉంటుంది. ఇది మీకు మెథడ్ 1కి మెథడ్ 2కి రాయాల్సి ఉంటుంది. మీరు రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది ప్రాక్టికమ్ సంబంధించి. కాలేజ్ అథారిటీలు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు మైక్రో టీచింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్ సంబంధించిన రికార్డ్స్ అయితే మెథడ్ 1కి మెథడ్ 2కి రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఐసీటీసీ
మెడిటేషన్ ఇన్ టీచింగ్ అని అయితే ఉంటుంది. దీనికి స్పెషల్గా రికార్డ్ ఉంటుంది అండ్ ప్రాక్టికం అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ప్రాక్టికం సంబంధించిన సబ్జెక్ట్స్ పింక్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్ సంబంధించిన టాపిక్ని మేము గ్రీన్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మైక్రో టీచింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్ సంబంధించి మెథడ్ 1 మెథడ్ 2కి మనం రికార్డ్స్ రాయాలి. ఐసీటీ మెడిటేషన్కి సంబంధించి రికార్డ్స్ రాయాలి అండ్ సేమ్ టైం మన కాలేజ్లో ప్రాక్టికం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రాక్టికంకు సంబంధించి ఏవైతే మనకు ప్రాక్టికం కమ్ ఇంటర్న్షిప్ ఉంటుందో దానికి టోటల్గా మనకు 50 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ప్రాక్టికమ్ సబ్జెక్ట్స్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఇంటర్న్షిప్ 2 అయితే ఉంటుంది సెకండ్ సెమిస్టర్లో. ఫస్ట్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే అబ్జర్వేషన్ ఇంటర్న్షిప్ 1 ఉంటుందో సెకండ్ సెమిస్టర్లో కూడా మనకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. దీన్ని ఇంటర్న్షిప్ 2 అనేది చెప్పడం జరుగుతుంది. టీపీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. టీచింగ్ ప్రాక్టీస్ కోసం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఏ మెథడ్ అయితే చూస్ చేసుకోవడం జరిగిందో మెథడాలజీ 1, మెథడాలజీ 2 అనేది, సో దాన్ని టీచ్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి మీరు 10 లెసన్ ప్లాన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెథడాలజీ 1కి 10 లెసన్ ప్లాన్స్ రాయాలి, మెథడాలజీ 2కి కూడా 10 లెసన్ ప్లాన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. టోటల్గా మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్లో సో మెయిన్ సబ్జెక్ట్స్ కావచ్చు, కంటెంట్ కమ్ పెడగాజీస్ కావచ్చు, ప్రాక్టికమ్ అండ్ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మనకు 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో సోషియాలజికల్ కావచ్చు అండ్ మీ మెథడాలజీ 1 కావచ్చు, మెథడాలజీ 2 కావచ్చు, 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ దానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఈచ్ సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ప్రాక్టికమ్ ఇంటర్న్షిప్కి వచ్చేసి రికార్డ్ రైటింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది మనకు సంబంధించి బీఈడీ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఎన్ని ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే బీఈడీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ బీఈడీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు హౌ మెనీ పేపర్స్ ఇన్ థర్డ్ సెమిస్టర్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఒక పేపర్కి థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా అయితే కొన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయడం జరిగిందో ఇక్కడ మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఒక పేపర్కి మాత్రమే మనకు థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది సబ్జెక్ట్ 1 ఆఫ్ ది సబ్జెక్ట్. అదర్ యూనివర్సిటీస్ లైక్ మీరు పాలమూరు, శతవాహన, మహాత్మా గాంధీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయినట్టయితే మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది మనకి ఇది మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అనేది. ఇక్కడ మాత్రం కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది ఈ పేపర్. ఇది ఒక పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు లైక్ ఫస్ట్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ బీఈడీ థర్డ్ సెమిస్టర్లో మనకు ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు అండ్ దీనికి సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని ఉంటాయని మీరు క్వైరీ చేస్తే ఇది కూడా లైక్ మనకు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ లాగే 70 మార్క్స్ పేపర్ అనమాట. మనకు 70 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 30 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసి 2 అసైన్మెంట్స్ రాసి కాలేజ్లో సబ్మిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి కాలేజ్ అథారిటీస్ మీకు టెస్టులు కూడా కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ప్రాక్టికమ్ ఎన్ని ఉంటాయి, ఇంటర్న్షిప్ ఎన్ని ఉంటాయి అండ్ దానికి సంబంధించిన వర్కింగ్ డేస్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ప్రాక్టికమ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పింక్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రీన్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ సెషన్ నుంచి మీకు అర్థమైంది. ఇక్కడ ఐసీటీ మెడిటేషన్ అనేది మనకు సో బీఈడీ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. దీనికి కంటిన్యూస్గా రికార్డ్ రైటింగ్ ఉంటుంది, ప్రాక్టికమ్ అనేది ఉంటుంది మనకు. తర్వాత డ్రామా అండ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనకు 1 ఆఫ్ ది పేపర్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీస్ కానీ బీఈడీ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది. బట్ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చేసి మనకి ఏంటి అంటే ప్రాక్టికమ్ సంబంధించిన సబ్జెక్టు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. అండ్ ఈ 2 సబ్జెక్ట్స్కి రికార్డ్ రైటింగ్తో పాటు ప్రాక్టికమ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు సో టీపీ ప్రాసెస్లో భాగంగా టీచింగ్ ప్రాక్టీస్లో భాగంగా సో మనకి ఇక్కడ పీరియడ్ ప్లాన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈచ్ మెథడాలజీకి మెథడ్ 1కి మెథడ్ 2కి మీరు 30 లెసన్ ప్లాన్స్ అయితే రాయాల్సి ఉంటుంది టీచింగ్ ప్రాక్టీస్ వచ్చేసి. తర్వాత మనకు ప్రాక్టికమ్ ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫైనల్ లెసన్ ప్లాన్కి సంబంధించి మెథడ్ 1 మెథడ్ 2 మీరు బీఈడీలో ఏవైతే తీసుకున్నారో వాటికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇవి మనకు ప్రాక్టికమ్ వచ్చేసి 2 సబ్జెక్ట్స్, ఇంటర్న్షిప్ వచ్చేసి 2 సబ్జెక్ట్స్. ఈ ఇంటర్న్షిప్ సంబంధించి ఏదైతే ఉందో మనకు 11 వీక్స్ అయితే మనకు అలాట్ చేయబడిన స్కూల్కి వెళ్ళేసి ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమ్లో మనకు వచ్చేసి ఏంటంటే అబ్జర్వేషన్ ఉంది, సెకండ్ సెమ్లో టీచింగ్ ప్రాక్టీస్ 10 లెసన్ ప్లాన్స్ ఉన్నాయి, థర్డ్ సెమ్లో వచ్చేసి 30 లెసన్ ప్లాన్స్తో పాటు అండ్ మనకు మెథడ్ 1 మెథడ్ 2కి సంబంధించిన ఫైనల్ లెసన్ ప్లాన్స్కి సంబంధించిన ప్రాక్టికమ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి అసైన్మెంట్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్కి రికార్డ్ రైటింగ్ ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బీఈడీ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో బీఈడీ ఫోర్త్ సెమిస్టర్ మనం తీసుకున్నట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మీరు బీఈడీ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు అయితే రిఫరెన్స్ పర్పస్ కోసం ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఏంటి అంటే సో ఫౌండేషన్ కోర్ పేపర్స్ వచ్చేసి 4 అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒక ఎలెక్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ఎలెక్టివ్ పేపర్కి సంబంధించి నెక్స్ట్ స్లైడ్లో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది, తర్వాత ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫౌండేషన్ కోర్ పేపర్ సంబంధించి ఫస్ట్ వన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పేపర్ ఉంటుంది. కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇండియా అనేది సెకండ్ పేపర్ ఉంటుంది. ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్ అనేది థర్డ్ పేపర్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ కన్సర్న్కి సంబంధించి మనకు ఫోర్త్ పేపర్ అయితే ఉంటుంది. ఈ 4 పేపర్ వచ్చేసి కామన్ 4 పేపర్స్ ఆల్ బీఈడీ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. అండ్ ఇక్కడ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి టోటల్ 50 మార్క్స్కి మనకు సిలబస్ అయితే ఉంటుంది. బట్ థియరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు 35 మార్క్స్ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 15 ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ అసెస్మెంట్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్, ఎన్విరాన్మెంట్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఈ 3 ఏవైతే ఉన్నాయో మనకు వీటిని మనకు 35 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒక పేపర్ మాత్రమే కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇండియా అనేది 70 మార్క్స్ పేపర్, అది మనకు 70 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఎలెక్టివ్ పేపర్ గురించి నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలెక్టివ్ పేపర్స్ కూడా వచ్చేసి మనకు 35 మార్క్స్ పేపర్ మాత్రమే. అండ్ తర్వాత మనకు ప్రాక్టికమ్ కమ్ ఇంటర్న్షిప్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ప్రాక్టికమ్కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మనం పింక్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది. రిఫ్లెక్టివ్ రీడింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రాక్టికమ్ సబ్జెక్ట్. దానికి సంబంధించిన రికార్డింగ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మనకు ప్రాక్టికల్కి సంబంధించిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐసీటీ మెడిటేషన్ ఇన్ టీచింగ్ అనేది మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. ఫోర్త్ సెమిస్టర్లో ఈ యొక్క ఐసీటీ మెడిటేషన్ ఏదైతే ఉందో దానిపైన ఇంటర్న్షిప్ ఫైనల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ప్రాక్టికమ్ కమ్ ఇంటర్న్షిప్లో ఉన్న ప్రతిదానికి రికార్డ్ రైటింగ్ ఉంటుంది, ప్రాక్టికమ్ ఉంటుంది. అండ్ అది కూడా రికార్డ్ రైటింగ్ సబ్మిషన్, ప్రాక్టికమ్ సబ్మిషన్ అనేది మీ యొక్క కాలేజ్లోనే ఉండడం జరుగుతుంది, బీఎడ్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ. సో టోటల్గా మనకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎలెక్టివ్ పేపర్ కాబట్టి సో ఎలెక్టివ్ పేపర్స్ సంబంధించి ఇక్కడ టోటల్గా 7 పేపర్స్ అయితే ఉంటాయి. ఈ 7 పేపర్స్కి మనం ఏదో ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బీఈడీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థులు. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి మనకు ఫీజ్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రాక్టికల్ ఎథిక్స్ కావచ్చు, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ట్రైబల్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ ఏ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెలెక్ట్ చేసుకుంటారు, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈ యొక్క ఎలెక్టివ్ పేపర్ లేదా స్పెషలైజ్డ్ పేపర్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్కు నచ్చిన పేపర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండాలి. బట్ మ్యాక్సిమం కాలేజెస్ కావచ్చు అండ్ అదేవిధంగా యూనివర్సిటీస్ కావచ్చు నార్మల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్ డీలర్స్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఒక పేపర్ని కానీ లేదా ఈ లిస్ట్ ఆఫ్ పేపర్లోకి వెళ్ళి ఒక 2 పేపర్స్ అనేది సెలెక్ట్ చేసి కొంతమందికి ఒక పేపర్, కొంతమందికి ఒక పేపర్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ ది క్వైరీస్ మీరు చేసినట్టయితే మనకి ఈజియెస్ట్ పేపర్స్ ఏంటి అంటే ఇక్కడ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ సంబంధించి సోర్సెస్ మెటీరియల్ అనేది మనకి ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఎక్కువ కాలేజెస్ కూడా ఈ 2 పేపర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. పేపర్ 3 అండ్ పేపర్ 6లో ఏదో ఒక పేపర్ని మీ కాలేజ్ అథారిటీస్ మీకు బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవే సో టోటల్గా ఇప్పుడు మనము బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన ఈచ్ సబ్జెక్ట్ గురించి అండ్ అదేవిధంగా ఈచ్ ప్రాక్టికమ్ సంబంధించి, ఈచ్ ఇంటర్న్షిప్ సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఇఫ్ మీకు ఇంకేమన్నా మిస్ అయినట్లు అనిపిస్తే ఖచ్చితంగా ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఫైండ్ అవుట్ చేసి మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒక రివైజ్డ్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇక్కడ టోటల్ సిలబస్లో మీరు కొన్ని టాపిక్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఉంటారు. అండ్ వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి మనం లిటిల్ బిట్ క్లారిటీతో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి అని బీఈడీ ప్రతి ఆస్పిరెంట్స్కి డౌట్ అయితే రావడం జరుగుతుంది. మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ప్రతి సెమ్లో మనకు ఒక ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 4 ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి స్కూల్కి వెళ్ళేసి అబ్జర్వ్ చేస్తాం. మీకు స్కూల్ అలాట్ చేయడం జరుగుతుంది. అది 1 వీక్ ప్రోగ్రామ్. 1 వీక్ మీరు అక్కడ చెప్పే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది మీరు అది అబ్జర్వ్ చేసి దానిపైన మీరు ఒక రికార్డ్ అయితే రాయడం జరుగుతుంది. అది మీరు ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ వచ్చేసి మనం 2 మెథడాలజీ చూజ్ చేసుకుంటాం. దానిపైన టీచింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు పిల్లలకి ఏదైతే టీచ్ చేయడం జరిగిందో పర్టికులర్గా వాటిపైన మీరు ఏ విధంగా చెప్పారు అనేది రికార్డ్ రాసుకుంటారు. ఆ రికార్డ్స్ అనేది మళ్ళీ మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్కి సబ్మిట్ చేస్తారు. అండ్ అదేవిధంగా థర్డ్ సెమిస్టర్లో మనకు ప్రాక్టికమ్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది. ఫోర్త్ సెమిస్టర్లో కూడా మనకు ప్రాక్టికమ్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది. సో అది స్కూల్ అబ్జర్వేషన్ బేస్డ్ రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకు టోటల్గా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ సెమిస్టర్కి సంబంధించి మేము మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు రికార్డ్స్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. లేదా ఫర్దర్గా మీ దగ్గర కొత్త రికార్డ్స్ ఉన్నా మనకు షేర్ చేయొచ్చు టెలిగ్రామ్ ఛానల్లో. అవి అప్కమింగ్ స్టూడెంట్స్కి అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకు రికార్డ్ రైటింగ్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు. వన్ సైడ్ అయితే రాస్తాము రికార్డ్ రైటింగ్ అనేది. అసైన్మెంట్ వచ్చేసి 2 సైడ్స్ రాస్తాము. అసైన్మెంట్స్ మినిమం ఒక 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్కి అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అయితే రాయమని చెప్తారు మీ కాలేజ్ అథారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటే మనకు టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్కి 5 అసైన్మెంట్స్ 1 ఉంటుంది, అసైన్మెంట్ 2 ఉంటుంది. టోటల్గా మనం 10 అసైన్మెంట్స్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో మనకు రికార్డ్ రైటింగ్ కూడా ఉంటుంది, అబ్జర్వేషన్ రికార్డ్ అనేది. అలా లైక్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్స్లో రికార్డ్స్ అయితే ఉంటాయి. ఆ రికార్డ్స్ అనేది మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం. ప్రాక్టికల్ కమ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన రికార్డ్స్ అయితే మ్యాండేటరీ. సమ్ టైమ్స్ స్కూల్ అథారిటీస్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ రిలవెంట్ రికార్డ్స్ కూడా రాయమని చెప్తారు. ఇఫ్ వాళ్ళు రాయమని చెప్తే ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు ఇక్కడ రిఫ్లెక్టివ్ జనరల్స్ అంటూ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. రిఫ్లెక్టివ్ జనరల్కి సంబంధించి కూడా కాలేజ్ అథారిటీస్ మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా మనం మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి టాపిక్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటికి సంబంధించిన ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ రికార్డ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు పేపర్స్ వచ్చేసి టోటల్గా 2 టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. కొన్ని పేపర్స్ వచ్చేసి 70 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కొన్ని పేపర్స్ వచ్చేసి మనకు 35 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 70 మార్క్స్ కండక్ట్ చేసే పేపర్స్ ఏంటంటే మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో, థర్డ్ సెమిస్టర్లో ఉన్న పేపర్స్ అన్నీ మనకు 70 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసే పేపర్సే ఉంటాయి. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో ఏవైతే ఉన్నాయో మనకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, గైడెన్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 35 మార్క్స్ పేపర్స్ అనమాట. ఇఫ్ మీకు 70 మార్క్స్ కండక్ట్ చేసే పేపర్ ఏదైతే ఉంటుందో అది మీ సిలబస్లో వచ్చేసి టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 35 మార్క్స్ కండక్ట్ చేసే పేపర్ ఏదైతే ఉంటుందో అది 3 యూనిట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది సిలబస్లో. సిలబస్ని బట్టి కూడా అది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అనేది మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అడిగారు అనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మనం ఎన్ని రాయాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో కానీ, సెకండ్ సెమిస్టర్లో కానీ, థర్డ్ సెమిస్టర్లో కానీ, ఫోర్త్ సెమిస్టర్లో కానీ మీకు 70 మార్క్స్ పేపర్ ఉన్నట్లయితే 70 మార్క్స్ సంబంధించిన పేపర్ ఏ విధంగా ఉంటుందంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏలోకి వెళ్ళి 8 క్వశ్చన్స్ ఇస్తారు 70 మార్క్స్ పేపర్లో. సెక్షన్ బిలోకి వెళ్ళి కూడా 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్స్ నుంచి మనం 5 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షన్ ఏలో వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే మనకి క్యారీ చేయడం జరుగుతుంది. మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినందుకు 20 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్. సెక్షన్ బిలో వచ్చేసి మనం 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆన్సర్స్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. అక్కడ 50 మార్క్స్ అయితే మీకు పేపర్ 1 నుంచి రావడం జరుగుతుంది. అంటే దట్ బి పార్ట్ బి నుంచి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 20, 50 వచ్చేసి 70 మార్క్స్. 70 మార్క్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో మీకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుందంటే 28 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 40% మార్క్స్ రావాలి. మీరు ఏ డిగ్రీ చేస్తున్నా, పీజీ చేస్తున్నా మీ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్లో 40% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ సింపుల్గా మీరు 28 అనుకుంటే 30 టార్గెట్ పెట్టుకోండి. 30 ఈక్వల్ ఆర్ ఎబో మార్క్స్ వచ్చినట్టయితే మీరు మీ యొక్క బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ కానీ, సెకండ్ సెమిస్టర్ కానీ, థర్డ్ సెమిస్టర్ కానీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ 70 మార్క్స్ కండక్ట్ చేసిన పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ వేరే మోడల్ పేపర్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే 35 మార్క్స్ కండక్ట్ చేసే పేపర్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే అది మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 3 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ బిలో కూడా మళ్ళీ మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 2 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ ఈలో వచ్చేసి మనం 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము. ఈచ్ వన్ 5 మార్క్స్. సెక్షన్ ఏ నుంచి 15 మార్క్స్ ఇస్తారు. సెక్షన్ బిలో వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 2 అటెంప్ట్ చేస్తాం కాబట్టి ఈచ్ వన్ 2 మార్క్స్, ఈచ్ వన్ 10 మార్క్స్, అక్కడ 20 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బిలో 20, సెక్షన్ ఏలో 15, టోటల్గా 35 మార్క్స్ అయితే మనకు కొన్ని పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బీఈడీ 4th సెమిస్టర్లో ఉన్న మ్యాక్సిమం ఆఫ్ ది పేపర్స్ వచ్చేసి మనకు 35 మార్క్స్ పేపర్స్. అండ్ ఒకటి మాత్రమే కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇండియా మాత్రమే 70 మార్క్స్ పేపర్ మనకు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 35 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారంటే 14 ఆర్ ఎబో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు రౌండ్ ఫిగర్ వచ్చేసి 15 మార్క్స్ అనుకోండి. 35కి కండక్ట్ చేసిన సబ్జెక్ట్లో వచ్చేసి మీకు 15 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 15 మార్క్స్ కనుక మీకు వచ్చినట్టయితే ఆ యొక్క ఎగ్జామ్లో మీరు పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ బీఈడీ చదువుతున్న విద్యార్థులు అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో
జాయిన్ అవ్వండి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన మెటీరియల్, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా పర్టికులర్ సబ్జెక్ట్ నేమ్ తోటి సెర్చ్ చేసి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ యూనివర్సిటీ నేమ్ తోటి సెర్చ్ చేసి కూడా క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి, సార్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓకే, నాకు సంబంధించిన డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదవడం జరిగింది. ఇప్పుడు బీఎడ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంది తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్లో. మరి నేను ఇప్పుడు బీఎడ్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుందా అని క్వైరీ చేశారు, లేదా క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో వస్తుందా ఇంగ్లీష్ మీడియంలో వస్తుందా అని క్వైరీ చేశారు. ఇక్కడ మీరు బీఈడి తెలంగాణలో ఏ యూనివర్సిటీ పరిధిలో చదివినా కూడా ఎగ్జామ్ తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంగ్లీష్లో రాయడానికి ఛాన్స్ ఉంటుంది. మన కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనేది 2 మీడియంస్లో అయితే ఇస్తారు, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇస్తారు. మీరు ఏ మీడియం అంటే ఆ మీడియంలో అయితే రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా మనకు సంబంధించిన మెటీరియల్స్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవాలి అండ్ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి, అండ్ మీరు ఏమైనా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారా సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఆ టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. జనరల్గా మీరు బీడీలో అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మనకు 4 సెమిస్టర్ సంబంధించిన బుక్స్ అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. మీరు ఫస్ట్ వచ్చేసి ఫర్దర్గా కూడా మీకు మెటీరియల్స్ తోటి యూజ్ అవ్వాలి, బుక్స్ తోటి యూజ్ అవ్వాలి అంటే తెలుగు అకాడమీ బుక్స్ పర్చేజ్ చేయండి. ఆల్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఇలా ఆల్ అకాడమీ బుక్స్ పర్చేజ్ చేసినట్టయితే మీరు ఫర్దర్గా జాబ్స్ పర్పస్ కూడా మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. లేదు సార్ మాకు జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ వరకు యూజ్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరు వేదా కానీ లేదా జేఎం సిరీస్ కానీ పర్చేజ్ చేసినట్టయితే మనకు బెనిఫిట్ అవుతుంది. అండ్ అదేవిధంగా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ సంబంధించిన ఆల్ సెమిస్టర్స్ యొక్క సబ్జెక్ట్స్ కూడా మేము పీడిఎఫ్ రూపంలో క్రియేట్ చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు సంబంధించిన సిలబస్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.